చూసినవా బామ్మ నిన్న అన్నది ఇవాళ మన కోడలు గంజి తెచ్చి గంజి తాగే అంత గతి మనకేం పట్టే మనం భూములు సంపాదించలే జాగలు సంపాదించలే ఇవాళ భూములు సంపాదించకపోతే నాయన కుక్కలు పెడితే బుక్కడు పెట్టిన లేడు కానీ గంజి పోయి అన్నోడు ఉన్నాడా 10 మందిని కుప్పేసి అయ్యాకి మా కొడుకు ఒక్కడు ఊళ్ళో పెట్టి సాధనంకి గంజి పోసిండయ్యాను నేను వాడిని మాత్రం 10 మందిలో కుప్పేసి చెప్పు తోడు వచ్చి పిత్తవాడిని చెప్పు తోడు కొడితే గప్పుడన్నవని మానవ వచ్చి బుక్కడు బువ పెడతాడు మనం ఒక్క కొడుకున కన్నా మన కొడుకు కనుక ప్రపంచం చేస్తాను గుట్ల పోయి కనుక పెద్ద మంది స్థలం చేస్తాను రాజవేళ రాజగర్గ మన కొడుకు ఉన్నాడు నాది ఇవాళ పోయి మనం 10 మందిని కుప్పేసి 10 మందిలో కనుక కొడుకుని వెళ్ళిపెట్టినయ్యా నాదా కొడుకు పరువు పోతే మన పరువు పోయినట్టు మన పరువు పోతే కొడుకు పరువు పోయినట్టు బియ్యలు బతుకుతామా సరిగానికి మెట్లు కడతామా ఇంకా 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో మనం బతుకుతామయ్యా బతికి నన్ను రోజులు 10 చేద్దాం ఎంత మాట అన్నావు ఎంత మాట అన్నావు మనం ఎట్లా చచ్చినా మంచిది మరి 10 మందిలో గుంజద్దు మన పరువు తీయద్దు మనం జావనున్నావు వాడు బతుకనున్నాడు మన బతుకుల మనం వయ్యొద్దన్నావు అందుకే ఇప్పటికప్పటికి ఏమి తీపిరా అంటే కడుపు తీపి కడపలో వచ్చినోడు అమ్మని వచ్చి అయ్యను వచ్చి లంజలవు కాని తిట్టి వాడు అట్టట్ల 4 వాడలు తిరిగి చీకవాడంగా ఇంటికి అద్దె మమ్మల కొట్టిడు మమ్మల్ని తిట్టిడు వీడెందుకు కానీ ఏ తల్లైనా తినే కూడని సంపోసి కొడుకులు వెచ్చి కొడుకులు చంపిన అవ్వ ఉన్నది అయ్యో బామనాయి బామా అందుకే కడుపు తీపన్నాడు భార్య మాటకు తల వంచి కంచి తాగిల్లే అవ్వ వాళ్ళకైనా 1 రోజు గడిచి 2 రోజులు గడిచినప్పుడు మరి కొరతలేని అల్లా ఆ కోడలు భాగ్యవదుడు కంకరన్నం తెచ్చి మామ తినవత్తా తినమని దొంగ కుక్కలు ఎక్కడంగా బుక్కడన్నం పెట్టిపోతుందమ్మ అది నారాయణుడా నారాయణ బతుకాయే ఓ దేవుడా మనం ఇద్దరము ఇలా మన ఇంటికి మనం దొంగలం అయిపోయినాము ఇలా మరి కొడుకుండకు మనం దొంగలైపోయినట్టు మన కోడలు మన కొడుకు లేని సమయాన చూడు ఒక కొడుకు కాదు 1 రూపాయి ముందు కాదు 1 ఎత్తు వ్యవసాయం కాదు 1 కన్ను సోపు కాదు 1 గ్యారే బండి కాదు ముసలోడు మూడు కాదు ముక్క పుల్ల సొమ్ము కాదు ఇవాళ మనకు 4 కొడుకులు ఉంటే వీరు గంజి పోతాను ఈ గంజి తాగేందుకు బతకాలని శాతనై శాతగా కొడుకు ఇంటికి పోతే 4 ఉడితే 4 గుణాలు 1 తీరుంటే నాయన రాయని మనకు ముక్కడని పెట్టి మన దాదుకోను చిన్ననాడు కొడుకులు అంటే ఎత్తుకుంటే కన్న కొడుకులు గడ్డారత్తే ఎవరోని కొడుకులు కొడుకులు అన్నోని గొప్పగా ఆడిపోరు 1 రోజు 2 రోజులు 3 రోజులు 5 రోజులు పోతాయి ఇప్పటికప్పటి పాము కడితే మందు తేలి కడితే మందు కానీ మనాదికి మందు లేదు ఈ గంజి తాగి మనం ఎవరిని బతక చూస్తాం అవి కోడుకు కాబట్టి సున్నముల పుల్లోలే దీపంతల సవరు గుంజినట్టు దినవింత గుంజుకపోతాడు పండుకున్న చూడు పక్క పట్టల్లో కనుక కనబడగలిగారు ఇంకప్పుడు బతుకు దిగిన ఆజవుడు దిగింది మరి ఎప్పుడు చూడు వాళ్ళకు ఎవరాది కట్టాలు ఓ బిడ్డ ఇంద్రవ్వ పెళ్లి ఎదుకొని అత్తగారింటికి వినువు నువ్వు మళ్ళా కనుకనే మరి చూడపోతే బిడ్డ అయ్యో నా బిడ్డ రావే అయ్యో నా బిడ్డ రావే బిడ్డ ఇంద్రవ్వకి ఇప్పుడు నువ్వు వచ్చే మమ్మల్ని తీసుకపోయి మరి పుట్టల పురుగులో సాదుకున్నాను
బిడ్డ నీ చేతి అన్నమైన అన్నమైన కళ్ళ బాగిలేదా నా బిడ్డ అది నారాయణ నారాయణ అలాంటి బిడ్డలైనా నాగరైనా ఓ బిడ్డ ఇంద్రాలు ఈ ఊళ్ళో మా అలాంటి పెద్దలు కనబడతలేదా మా అవ్వను చూస్తా మా బాబును చూస్తానని ఒక్క పూట నువ్వు రాకపోతే బిడ్డ అయ్యో నా బిడ్డ ఇంద్రవ్వ వారు చూడలేదు నా బిడ్డరా అయ్యాను చూడలేదు నా బిడ్డ ఓ బిడ్డ ఇంద్రవ్వ నా ప్రాణం పోతే బిడ్డో వాడు నీకు మనిషిని తోలుతాడో తోలడో మా చివరి చూపని నువ్వు చూస్తావో చూడవో బిడ్డ మంచాల ఉన్న కాడ పెద్దలైనా అంటే వరబట్టే ఓ దేవుడా వారి తల్లు చూడు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటాను పండుకున్న పక్కల భీమల పడితే చూడు ఇట్లా తులిపి ఎత్తుకుందామంటే స్తోమ తెలియదు కడుపు కన్నం లేని పెద్దలు చూడు వాళ్ళు సీమలు కుడితే అంటే పది పిల్లలు వాళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇటు పొడుతా ఉన్నారు అమ్మ అట్లా ఒక రోజు 2 రోజులు 3 రోజులు చూడు మరి 21 రోజు కలిసిపోతే ఉన్నామ్మా ఎండిపోతాను ఈ పంతుల సమరవుల దగ్గర పడతాను చెక్కవర్ణం ఎండిపోతాను వాళ్ళ మనసులో ఏముందని మా బిడ్డ వచ్చు కదా ఇప్పుడు చూస్తే తీసుకుపోయి సాదుకును బిడ్డ ఇట్ని రాకు ఊళ్ళో మా అలాంటి పెద్దలు కనబడతారు బిడ్డ నువ్వు రాకపోతేవని వెనుక కుమిలి కుమిలి ఏడుతాను వీళ్ళ సంగతి ఇట్లా ఉన్నా బాబగారి ఏమనుకున్నాడు మరి అల్లద పువ్వతి ఆడదాని రంకుతనం దొరుకు నేను చెప్పినట్టు అది కంచి పోతుందా లేదు ఇంటికాడ నా మొగలు లేడా అని అన్నం పెట్టిన నాగలు రాస్తుందో ఏమో అల్లద పోతే దొరుకుద్ది అనుకున్నాడు అటువంటి కనుక కచ్చి నువ్వేనట్టు పోయి అనుకో మరి లోగిల్లా వేడికి వేడి నాయ బతికి ఇంకా పువ్వులు కొంటారా తాపులు పోతారా మరి గప్పుడు అనుకున్నది వాక్యవద్ద చూడు నా భర్త అయితే బయటికి వేయండు అగో నా అత్త బాబు అగో గంజిలో ఇంత దండ వేసుకొని పోతారా అని అగో గంజి గంజి పోసుకొని గంజిలోనా అగో కంచెల తప్ప పిల్ల ఎత్తుకొని అన్నం వేసుకున్నది భాగ్యవతి అత్త మామ గారికి వస్తారా అప్పుడే గొలవలు అడుగుపెట్టిండు నీ బాకి పాడువాడా ఒక్కొక్కరు భాగ్యమ్మ ఏమమ్మా ఏం చేయాలి వరుడు పడుతాడు ఎటు పోతావు దగ్గర పోతాను అంటాను ఇంకా సావులే అంటే కదని 21 రోజు వరకే సంపుతా కచేరి కాడికి సావు వార్త పంపుతానంటే కదా ఏం చేయాలయ్యా 41 రోజు వరకు జీవితాలు నడవపోతేనే చచ్చిపోతారు అనంగిన్నా కానీ 41 రోజు దాకా తినకుండా ఉంటేనే మాత్రం చచ్చిపోతారు 41 రోజు వరకు గంజి తాగుతారు సత్తలేరు చంపల్లా సరే నువ్వు చంపపోతే ఆ పాపం నీకెందుకే కానీ ఏమో బొత్త ఎత్తున్నది ఓ అంత ఉరేసుకున్నాడు అవసరం తోడు నన్ను చూసి నువ్వు ఎప్పుడు కిరుక్కోని నాకు ఎప్పుడు కలుక్కో అన్నది ఎప్పుడు కై 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 కైకోని ఏంది ఊరుతాను కిరుక్కో అన్నది నాకు కలుక్కోలేదు అదేంటిది కంజి
మరి గంజి అయితే కొంగు సాడికి పెట్టి ఇట్లా పట్టుకొని పోరాదా? గట్లా కదయ్యా, ఈ గంజి పట్టుకొని నేను పోతానా పోతా అంటే నువ్వు నాకు ఎదురైనవు. నాకు ఎదురైనప్పుడు నీతోటి మాట్లాడతానా. నీతోటి మాట్లాడితే నేను నీతోటి మాట్లాడినప్పుడు నా తుప్పిర్లు పోయి ఆ గంజిలోనే పడతాయి. ఆ గంజిలో పడ్డప్పుడు తుప్పిర్లు పడ్డ గంజి అగో నా అత్తమామ రాజులు తాగితే అగో కాశీలోని ఒక గోవింద మీద పాపం నా గర్భాన్ని పట్టుకుంటదని గంజి మీదకి అందుకే అన్నారు ఆడిది మాట్లాడితే గోడ పెట్టినట్టు మూగోడ మాట్లాడితే తడకలు కట్టుకున్నట్టు. భార్య మాట నమ్మలేదు, ఆ భర్త గుంజు అన్నది గంజేనా? గంజే తన్నే ఎందుకున్నది ఆవిడ సంసారం ఎంత బాగా చేస్తావు. చెప్తావు గంజి కొంట పోతానంటే గంజే 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 పోయే చెప్తాను. ఇవో శీఘ్రమైన సిప్పితోటి శీఘ్రమైన సిప్పితో భయ్యమా కాదా కొన్ని కాదా కాదా రోజు చూస్తలేవా? అయ్యో మిండనా పిల్లకి ఎవరు ఏ దేవుడు పెళ్లి చేసిన గణేశుడు శీఘ్రమైన సిప్పితోటి గంజంపుతానా. గంజంపుతా అంటే ఒక్కొక్క మెతుకు పోయి పడ్డది కానీ నేను వెయ్యాలని పాపం సీత వెయ్యలే. ఈ గంజి ఈ అన్నం వంట పోయి నా అవ్వకిస్తే ఇంకా బతుకుతే నాకు బాధలే. ఇప్పటికైనా అప్పటికైనా రంది లేని ముసలోళ్ళు ఆడాది బతకటోళ్ళు 5 ఏళ్ళ బత్తలు అదే రంది తాగితే ఆడా దాకా బతికే ముసలి నెలకే కూర్తుంది. అన్నతోడి అన్నం వల్ల అదో కాళ్ళతో వడ్డీ అన్నం రాకుతాడు. ఎందుకు అంటే ఈ మెతుకులు కోడి పిల్లలు ఏరుగా తింటురో ఏమో అని కాళ్ళ రోజు తోటి రాకుతాంటే పనబడి గదిలో ఉన్నా అయ్యే ఇద్దరు చూసిరు. ఆ కొడుకు కనుక నేను కాలుకొని అన్నాను రాకుతంటే నయనాలతో చూసింది. కొడుక ఇంత పాపకారం అయిపోయినవురా. కొడుకని సాదుకుంటే కొడుకుగా ఎముడై పుట్టినావు మాకు. మంచాల ఉన్న బిడ్డలు చూడు మా కొడుకు వచ్చిన బుక్కిడు అన్నం పెట్టు అంటామని ఆకలి బాధకు భరింపలేని భార్య భర్తలు ఇంకప్పుడు 10 ఇళ్లలో చూడు వెనకడ రాజుల ఇళ్లలో చత్రికోల మంచాల మంచం పట్టినట్టుకొని 10 పిల్లలు కనుక దిగినట్టు ఆ మంచం దిగిన్లు పెద్దలు అంబాడకుండా కా కొడుకు వేడికైనా వాళ్ళన్న వస్త ఉన్నారు. కా కొడుకు వేడికైనా అమ్మాడకుండా 10 పిల్లలు అమ్మాడకుండా ఆ కొడుకు 5 ఉంచి కొడుకు చూడు బల్లాని వేడికొచ్చిందమ్మా. కొడుకా ఇన్ను గుల్లెడు వేగుల్లో గుల్లగలలేదా నాన్న? నాకు పెద్ద పేగులు పెంగటిస్తాను, చిన్న పేగులు చిక్కుపడతాను. కొడుకా ఆకలి కొరకై అలవాటు వెళ్తాను నానా. నాకు బుక్కెడన్నా పెట్టవా బాబు? కొడుకా మీ కోడలు పెడతలేదా? కొడుకా కోడలు పెట్టినాక నేను నిన్ను అడుగుతావా నాన్న? అవ్వా కొడుక అన్నం ఎత్తలేదా? కొడుక నువ్వు వద్దని చెప్పిన మాట నేను అవును ఏ మా అవ్వ మాయకు గంజి పోయమని చెప్పిన మాట. చూడు రావా గుల్లెడు వేగులు బండిడు మొక్కల్లా సారే రక్త పురుషుని వేసి పురుషుడు రక్తం పుట్టాడు అట్లా బరువు వేసి కడుపుతోడు గాని ఒంటి రక్తం అంతా సరిపాయంగా మార్చి పాలిచ్చి నన్ను జాతి గింతెత్తుని వేసి పెళ్లి చేసిన నీవు పువ్వద్దన్నాను అట్లా నాకుంటే అవుతాయి అవ్వా పెడతలేదా?
పెడతలేదు నానా. అదే దాని అమ్మగారింటి కాడ గాయలు బియ్యం తోడుకొచ్చి మీకు అన్నేసింది అట్లా. దాని తల్లి గారింటి కాడ గుమ్ముల్లో వడ్డు తోడి పట్టించి పెడితే అత్తపడు. మీరు ఎక్కలు బొక్కలు వేసుకొని ఇన్ని పువ్వులు ఇన్ని బాగా జాగ్రత్త ఉన్నారు. ఇంత పైసలు సంపాదించారు. నా కొడుకు నా బిడ్డ బతకాలి. మీరు ఎక్కడ కట్ట మీకేసినందుకే దానికి ఎందుకంటే గంత ఈత ఇప్పుడు కానీ నీ మాట ఒక మాట చెప్పి నువ్వు అన్నం పెట్టి ఇక్కడ ఆకలి బాధకు భరింపలి మామ కాదా మీకు ఏవేరు నేను పంచాయతీ ఒడిచట్లేదు కొడుకా బుక్కెడు అన్నము తోని చెప్పి పెట్టిరు నానా. ఎందుకు ఉన్న బుక్కెడు భూమి భూమి పెడతా తిందురు తిని ఇంకేమన్నా మంచం పిల్లలుగా కూడా ఎందుకే శివ 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 చెవులు మూసుకున్నది తల్లిరా. కొడుకులను సంబరపడతావా పాడబడరా అడ్డం ఎత్తుకుంటే కొడుకులు గడ్డాలు వతీయమని కొడుకులు అయిపోయా. ఇలాంటి కొడుకుని తెలిస్తే ఏ తల్లి జాతి పురిటిలో నా ప్రాణం తీస్తుందిరా. కూడు పాడబడ పుక్కడు అన్నం తిని ఇలా నాకు మద అహంకారం వచ్చి మంచమే కేని నువ్వు పిల్లల గంటను నాకు పేగులు తీసి పెంట వీని ఎత్తి విరను అవన్న ప్రేమైన లేపాలనా అవన్న ప్రేమైన లేపాలనా